యావండోయ్, వెల్కమ్ టు గోదారమ్మాయి. ఇవాళ నేను బెల్లం తాలీకలు చేశానండి. తాలీకలు ఇప్పుడు ఎందుకు చేసింది, ఫెస్టివల్ ఏం లేదు కదా అనుకుంటున్నారు కదా. తాలీకలు అంటే నాకు చాలా ఇష్టం. దీనికోసం 1 year వెయిట్ చేయడం నా వల్ల కాదు, అందుకని చేసేసుకున్నాను. ముందుగా ఇలాంటి ఒక డిష్ తీసుకొని దీంట్లో గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఈ వాటర్లోనే 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. ఏంటి వాటర్లో నెయ్యి వేసింది అనుకుంటున్నారు కదా. డ్రైగా ఉన్న రైస్ ఫ్లోర్ని మనం వాటర్లోనే మరిగిస్తాం కదా, సో ఆ టేస్ట్ మొత్తం కలవడం కోసం వాటర్లోనే నెయ్యిని వేస్తాం. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ అయితే వేస్తామండి. 1/2 స్పూన్ చాలు. నేను ఇక్కడ 1/2 kg పిండి తీసుకున్నాను కాబట్టి 1 tablespoon వేసాను. సో కొంచెం సాల్ట్ సరిపోతుందండి, అది ఓన్లీ ఫర్ టేస్ట్. వాటర్లో వేసాం కదా, అందుకే నెయ్యి అప్పుడే కలవలేదు, అది మరుగుతూ ఉన్న టైంలోనే కరుగుతుందండి. ఈలోపు దీంట్లోనే 1/2 cup బెల్లం తురుము వేసుకోవాలండి. దాన్ని బాగా గ్రైండ్ చేసి పౌడర్ చేసిన బెల్లం తురుమిది. దీన్ని వాటర్లో కలిసేంత వరకు మరగనివ్వండి. ఈలోపే బెల్లం టేస్ట్ కలిసేంత వరకు బాగా కలపండి. దీంట్లోనే మనం రైస్ ఫ్లోర్ కూడా వేసుకుంటాము కాబట్టి కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను. దీంట్లో 1/2 kg వరకు బియ్యం పిండి పడుతుందండి. బియ్యం పిండి గడ్డలు రాకుండా చాలా నీట్గా కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు పిండి గట్టిగా ఉంది, సరిపోలేదు వాటర్ అనుకుంటే వేడి నీళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. పిండి అయినా వాటర్ అయినా కూడా ఎక్కువైనా ప్రమాదమే, టేస్ట్ అనేది మిస్ అయిపోతాం. అందుకని జాగ్రత్తగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడే. ఇదిగో ఈ రకంగా అయితే వచ్చేస్తుందండి. ఉండలు అనేవి లేకుండా, అసలు ఎక్కడ కూడా పిండి గట్టిగా లేకుండా దీన్ని ఇలాగా మీడియంగా కలిపేసుకోవాలి. అలానే ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం చేయగలమండి. బాగా చల్లారిపోతే మనం తాలీకలు చేయడానికి రాదు. సో బాగా హాట్ కాదు, అలానే బాగా కూల్గా లేకుండా మీడియంగా ఉన్నప్పుడే మన చేతికి తడి తడుపుకుంటూ పిండిని ఈ రకంగా కలుపుతూ ఉండాలి. 10 లేదా 15 నిమిషాల పాటు వరకు పిండిని కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే తాలీకలు అనేవి చాలా సాఫ్ట్గా రావాలి అంటే మనం కలుపుకొని పిండిలోనే ఉంటుంది. సో పిండిని మాత్రం 15 నిమిషాల పాటు వరకు ఇలానే కలుపుతూ ఉండాలి. పిండి అనేది చాలా మెత్తగా ఉండాలి. అలానే చేతికి కూడా పిండి అనేది అంటుకోకుండా చాలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల పాటు అలా వదిలేస్తాం కదా. దీని తర్వాత తాలీకలు చేసేటప్పుడు చూడండి, సాఫ్ట్గా నీట్గా ఎంత బాగా వచ్చాయో. తాలీకలు చేసుకునేటప్పుడు చేతికి నూనె రాసుకొని తయారు చేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి పని. అలానే తాలీకలు అనేవి చాలా సన్నగా కాకుండా, అలా అని మందంగా కాకుండా ఇలా మీడియం సైజులో వచ్చేలాగా చేసుకోవాలి. మీడియం సైజులో ఉంటే మాత్రమే మనం పాకం పడతాం కదా, ఆ బెల్లం పాకంలో ఉన్న స్వీట్నెస్ అంతా కూడా వీటికి పట్టి ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలాంటి డిష్ ఒకటి తీసుకొని మనం 1/2 kg పిండికి 3 కప్పులు వాటర్ వేసుకున్నాను. బెల్లం అయితే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. నేను స్వీట్ ఎక్కువ తింటాను కాబట్టి బెల్లాన్ని ఇలా పాకం పట్టేశాను. మీకు స్వీట్ అంత అవసరం లేదు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. అలానే మనం పిండి కలిపేటప్పుడు కొంచెం బెల్లం అయితే వేసాము కదా, సో స్వీట్నెస్ అనేది ఎక్కువ అవ్వచ్చు, చూసుకొని వేసుకోవాలి. బెల్లం ఈ మాత్రం వరకు బాగా పాకం పడుతూ ఉండాలి. పాకం పట్టేటప్పుడు బెల్లం స్మెల్ అయితే భలే అనిపిస్తుందండి. ఆ స్వీట్నెస్కి నోరు ఊరిపోతుంది. ఇలా బెల్లం మొత్తం పాకం పట్టడానికి ఒక 10 నిమిషాల వరకు టైం తీసుకుంటుంది. ఈలోపు దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత మనం ఆల్రెడీ చేసుకున్న తాలీకలు ఉన్నాయి కదండి, ఆ తాలీకలన్నీ స్లోగా ఆ తాలీకలన్నీ కూడా ఈ పాకంలోకి వేసేసుకోవాలండి. ఆ తాలీకలకి బెల్లం అంతా పట్టే వరకు దాన్ని గరిటెతో కలపాలి. అస్సలు గరిటె అనేది ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఇంకో చాలా స్లోగా పైన మాత్రమే పెట్టి ఇంకా మొత్తం కలిసాక అసలు గరిటె అనేది యూజ్ చేయకూడదండి. ఈ టైంలోనే మనం స్వీట్నెస్ని చూసుకోవచ్చు. స్వీట్ ఎక్కువైతే ఏం చేయలేము, కానీ తక్కువైతే కొంచెం వేసుకోండి. తాలీకలన్నీ కూడా ములిగేంత వరకు అక్కడే ఉండి దాన్ని బెల్లంలో బాగా డిప్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతట్లో కూడా దాని మీద మూత పెట్టకండి, వాటిని అలానే వదిలేయాలి. దీనికి కనీసం 15 లేదా 20 నిమిషాల పాటు వరకు తీసుకుంటుంది. 15 నిమిషాల తర్వాత చూస్తే బెల్లం తాలీకలు అనేవి ఇలా పొంగుతూ ఉంటాయండి. ఈ టైంలోనే మీడియం సైజ్ అంత కప్పులో పచ్చి కొబ్బరి ఆల్రెడీ తురుము పెట్టుకున్నాను, అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి యాడ్ చేసుకుంటే ఏ రెసిపీ అయినా చాలా బాగా వస్తుంది. ఇలాంటి స్వీట్స్కి అయితే ఇంకా స్వీట్నెస్ పెరుగుతుంది. ఇలాచీ పౌడర్ అనేది 1 tablespoon వేసుకోవాలండి. ఈ పౌడర్ అయితే అరోమా ఇస్తుంది. ఇలాచీ అనేది 1/2 లేదా 1 tablespoon మాత్రమే వేసుకోవాలి. మన క్వాంటిటీ బట్టి మాత్రమే వేసుకోవాలి. అది కొంచెం ఎక్కువైనా కూడా స్వీట్నెస్ మొత్తం అదే తగిలేస్తుంది. సో 1 tablespoon ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా అయిన దాంట్లో లాస్ట్లో అలా మూత పెట్టేసి ఒక 5 లేదా 6 నిమిషాలు పాటు వదిలేయండి. లాస్ట్కి వచ్చేసిందండి. ఇలా మూత తీసి చూస్తే ఇలా గుమగుమలాడుతూ ఉంటుంది. మీకు నచ్చిన బౌల్లో సర్వ్ చేసేసుకొని తినేయచ్చు. ఇలా వేడివేడిగా ఉన్న రెసిపీ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా అలా కానిచ్చేసానా. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.